సప్లై ప్రీవియస్ రికార్డు అదే వీడియో రికార్డ్ చేసాం కానీ అది చాలా బాగా ల్యాగ్ వచ్చిందనమాట. సాగదీసి చెప్పినట్టుంది అది. సరే ఇప్పుడు ఏం చేద్దామంటే ఎగ్జామ్ మూమెంట్లో మనకు ఉపయోగపడడానికి టైమ్ ఆఫ్ సప్లై మొత్తం ర్యాపిడ్ రివిజన్ చేసుకోవచ్చు. ఓకే, టైమ్ ఆఫ్ సప్లైలో మొత్తం ఏమున్నాయట, గూడ్స్, సర్వీసెస్, ఆ తర్వాత ట్యాక్స్ రేటు, పని జరిగిన తర్వాత అదే ఏమైనా మారితే ఎలా ట్రీట్ చేయాలి దాని గురించి సెక్షన్ 14. ఈ 3 సెక్షన్లు నేర్చుకుంటే అయిపోద్ది. ఇక్కడ గూడ్స్లో గురించి మాట్లాడితే గూడ్స్ ఫస్ట్ లెటర్స్ ఫోకస్ ఆన్ గూడ్స్లో ఎఫ్సిఎం కింద గూడ్స్ అనేవి ఎఫ్సిఎం కింద కవర్ అయ్యాయా, రివర్స్ ఛార్జ్ మెకానిజంలో కవర్ అయిందా, ఫస్ట్ క్వశ్చన్ చేసుకో. ఒకవేళ ఎఫ్సిఎంలో కవర్ అయితే అప్పుడు మళ్ళీ ఇంకో క్వశ్చన్ వేసుకోవాలి. అదేంటి, అది కాంపోజిషన్ స్కీమ్ సంబంధించిందా, నార్మల్ స్కీమ్ సంబంధించిందా. కాంపోజిషన్ స్కీమ్ సంబంధించింది అంటే అప్పుడు ఏం చెప్తావు, యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్, డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్, డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ బట్టి కొట్టాలి ఇక్కడ. నెక్స్ట్ ఏంటంటే ఎఫ్సిఎం కేసులోకి వస్తే నార్మల్ కేసెస్లో ఎఫ్సిఎం అక్కడ ఏం చెప్తుంది, ఇక్కడ డేట్ ఆఫ్ పేమెంట్ నరికే అప్పుడు ఏముంటుంది, ఇంకా అది తీసేస్తే యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్, డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఓకే, నెక్స్ట్ ఆర్సీఎం అయితే, ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈజ్ ఆర్సీఎం అయితే, గూడ్స్ కనుక ఆర్సీఎం అయితే ఏం చేస్తాం, మనం రివర్స్లో మనం పే చేస్తాం ట్యాక్స్. అలాగే మనం గూడ్స్ రిసీవ్ చేసుకుంటాం కాబట్టి ఏం ఆలోచించాలి, డేట్ ఆఫ్ రిసీట్, డేట్ ఆఫ్ పేమెంట్ ఆర్ 31st డేట్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అనాలి. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, నా క్వశ్చన్ ఇక్కడ నువ్వు యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అంటే నాకు తెలుసు, ఇన్వాయిస్ ఎప్పుడు ఇష్యూ చేసాడు దాన్నే యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అంటాం. డేట్ ఆఫ్ పేమెంట్ అంటే కూడా తెలుసు, ఏముంది నార్మల్గా మనకు డేట్ ఆఫ్ పేమెంట్ అంటే మనకి బుక్స్లో ఎప్పుడైతే రాసుకుంటావో ఎంట్రీ కానీ, లేదంటే డెబిట్ ఆర్ క్రెడిట్ ఇన్ ద బుక్స్. ఏంటి డెబిట్ ఆర్ క్రెడిట్ ఎందుకు, సప్లయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఏమైంది, మన రెసిపియెంట్ మన కస్టమర్ మనం డబ్బులు పే చేస్తే మనకి ఏమైంది, క్రెడిట్ అవుద్ది. లేదు మనం కనుక రివర్స్లో మనం పే చేస్తే ఏమైంది, డెబిట్ అవుద్ది. సో ఇక్కడ క్లియర్గా మాట్లాడుకుంటే ఎంట్రీ కానీ మన పుస్తకాల్లో రాసుకున్న డేట్ కానీ మన బ్యాంక్ అకౌంట్లో పడ్డ టైం కానీ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ డేట్ ఆఫ్ పేమెంట్ అవుతుంది. ఓకే, ఇది కూడా సింపుల్. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అనేది ఎలా చెప్తావు. డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అంటే విత్ ఇన్ దిస్ టైంలో మనకి ఇన్వాయిస్ ఇష్యూ చేయాలని చెప్తాడు. ఆ విత్ ఇన్ దిస్ టైం అని నువ్వు ఎలా చెప్తావు అంటే దానికి ఆన్సర్ ఇచ్చేదే సెక్షన్ 31. వీడు ఏం చెప్తున్నాడంటే అసలు ఇన్వాయిస్ ఎప్పుడు లోపల ఇవ్వాలి. యాక్చువల్లీ గూడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమంటాడంటే డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అంటాడు. కానీ సర్వీసెస్లో ఏమంటే విత్ ఇన్ ద టైంలో ఇన్వాయిస్ ఇష్యూ చేసాడా లేదని క్వశ్చన్ చేసుకోవాలన్నమాట. అక్కడ విత్ ఇన్ ద టైంలో అంటే ఏ టైంలో నువ్వు ఏ బేస్ మీద నువ్వు చెప్తావు, విత్ ఇన్ ద టైమా నాట్ విత్ ఇన్ ద టైమా అని చెప్పి ఈ రెండింటికి ఆన్సర్ చేసేదే సెక్షన్ 31. సో ఇప్పుడు ఫస్ట్ గూడ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి గూడ్స్ గురించి ఆలోచిద్దాం. డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అంటే ఎలా డిఫైన్ చేస్తాం అంటే ఇక్కడ 3 కేసెస్ ఉన్నాయి. ఒకటి ఏంటి నార్మల్ కేసెస్, ఇంకోటి కంటిన్యూస్ సప్లై ఆఫ్ సర్వీసెస్, సేల్ ఆర్ అప్రూవల్ బేసిస్ మీద ఇచ్చినప్పుడు ఏం చేస్తాం. ఒకవేళ నార్మల్ కేసెస్ ఇప్పుడు ఏం చేస్తున్నాం, నార్మల్ కేసెస్. ఓకే, లెట్స్ గో త్రూ నార్మల్ కేసెస్. మూమెంట్ ఆఫ్ ద గూడ్స్ ఏంటి, మనం సప్లై చేస్తున్న గూడ్స్ అనేవి మూమెంట్ ఆఫ్ ద గూడ్స్ ఇన్వాల్వ్ అయితే అప్పుడు ఏం చెప్తున్నాడు, టైమ్ ఆఫ్ రిమూవల్ టైం లోపల నువ్వేం చేయాలి, ఇన్వాయిస్ ఇష్యూ చేయాలి, డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్. ఓకే, ఒకవేళ నో మూమెంట్ ఆఫ్ ద గూడ్స్ అంటే టైమ్ ఆఫ్ డెలివరీ చూసుకోవాలి. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మూమెంట్ ఆఫ్ ద గూడ్స్ ఎలా చెప్తావు, నాన్ మూమెంట్ ఆఫ్ ద గూడ్స్ అని ఎలా చెప్తావు. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ గుర్తుంచుకుందాం. మూమెంట్ ఆఫ్ ద గూడ్స్ అంటే ఇప్పుడు మా అమెజాన్ వాడు ఉన్నాడు, ఏం చేస్తాడు, అమెజాన్ నుంచి కొరియర్ నాకు నేను ఆర్డర్ చేసుకున్నాను, నా దగ్గర రావాలంటే ఏం చేయాలి, ఫస్ట్ గొడౌన్లోంచి వాడు గూడ్స్ని రిమూవ్ చేయాలి. సో వాడు అది అక్కడ ఏమవుతుందంటే మూమెంట్ ఆఫ్ ద గూడ్స్. ఎక్కడేంటి గూడ్స్ నా ఇంటికి మూమెంట్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. వాడు గొడౌన్ నుంచి రిమూవ్ చేసి నాకు తీసుకురావాలి. గొడౌన్ నుంచి ఎప్పుడు రిమూవ్ చేస్తాడు, ఫస్ట్ డేట్న. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ November 1st వాడు రిమూవ్ చేశాడు, నాకు ఎప్పుడు తీసుకొచ్చి ఇచ్చాడు, 5th తీసుకొచ్చి ఇచ్చాడు. ఇప్పుడు డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఎప్పుడు లోపల ఇష్యూ చేయాలంటే ఏం చెప్తున్నానంటే ఎప్పుడైతే మనోడు అక్కడ గొడౌన్లో రిమూవ్ చేశాడో అదే డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అవ్వాలి. అలా కాకుండా ఇప్పుడు వేరే కేసు మాట్లాడుకుందాం. నేనేంటి షోరూమ్కి వెళ్ళి టీవీ కొనుక్కున్నాను, అక్కడ ఏం చేస్తాడు, గూడ్స్ ఏమన్నా ఎవడన్నా అక్కడ ఎలా చూడాలంటే అక్కడ డస్ నాట్ ఇన్వాల్వ్ మూమెంట్ ఆఫ్ ద గూడ్స్ కింద చూడాలి. అప్పుడు ఏమవుతుంది, నాకు ఎప్పుడైతే నేను కొనుక్కున్నానో వెంటనే నా టీవీ డెలివరీ ఇచ్చేస్తాడు. అక్కడ డెలివరీ అవ్వగానే నేను ఇంటికి పట్టుకుని వచ్చేస్తాను. అక్కడ ఏం చూడాలంటే టైమ్ ఆఫ్ డెలివరీ చూడాలి. అక్కడ ఎలా మాట్లాడాలి, నో మూమెంట్ ఆఫ్ ద గూడ్స్, సో టైమ్ ఆఫ్ డెలివరీ. ఓకే, ఇంకా అంతమించి సాధిస్తే మన టైం వేస్ట్ ఇక్కడ. కంటిన్యూస్ కేసెస్ అంటే ఏంటి, దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పంటే ఇంటికి మంత్లీ మనం ఏం చేస్తాం, న్యూస్ పేపర్ వేయించుకుంటాం. న్యూస్ పేపర్ వేయించుకున్నప్పుడు ఎవ్రీడే మనకు వస్తుంది. అండ్ మంత్ ఎండ్లో మనకేంటి అకౌంట్ స్టేట్మెంట్ ఇస్తాడు, ఎంత ఇంత పే చేయాలి బాబు నువ్వు బిల్లు అని. అప్పుడు ఏం చెప్తామంటే
అకౌంట్ స్టేట్మెంట్ ఇష్యూ చేసిన డేట్ కానీ లేదంటే డేట్ ఆఫ్ మనం పేమెంట్ మనం ఇప్పుడు అడిగి పేమెంట్ చేస్తున్నాం యాజ్ ద కేస్ మేబీ అంటాడు. కానీ క్వశ్చన్స్లో యాజ్ ద విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాడు, కానీ సార్ అయితే యాజ్ ద కేస్ మేబీ అనే చూడమన్నారు. నెక్స్ట్ ఏంటి, సేల్ ఆర్ అప్రూవల్ బేసిస్. మనం గూడ్స్ ఒకడికి అమ్మాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను పెద్ద మ్యానుఫ్యాక్చర్ని, నా గూడ్స్ అని ఏం చేస్తాం, చాలా రిటైలర్స్ ఉంటారు కదా, వాళ్ళకి గూడ్స్ పంపుతాం. వాడు ఏం చేస్తాడు, ఆడి దగ్గర ఎప్పుడైతే అమ్ముడు అవుతుందో సరుకు అమ్మేసి మిగిలిన డబ్బులు మనకి ఇస్తాడు. కానీ ఆడికి లైఫ్ లాంగ్ అలాగా పెట్టుకొని ఆడికి నచ్చినప్పుడు అమ్ముతుంటే కుదరదు. విత్ ఇన్ ద 6 months టైంలో వాడు ఏదో ఒకటి చెప్పాలి, కొనుక్కుంటున్నానో లేదా రిజర్వ్ చేస్తానో చెప్పాలి. అలా నువ్వు 6 months దాటిన తర్వాత నువ్వు చెప్పలేదనుకో, 6 months ఫ్రమ్ ద రిమూవల్, మన గొడౌన్స్ నుంచి రిమూవ్ చేసిన విత్ ఇన్ 6 monthsలో టైమ్ ఆఫ్ సప్లై ఎక్కువ అయిందని మనం అనుకుంటాం. నెక్స్ట్ ఏంటి, లేదు వాడు చెప్తున్నాడు బాబు నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, బయ్యర్ యాక్సెప్ట్స్ ఆ డేట్, బయ్యర్ యాక్సెప్ట్ చేసిన డేట్ కానీ 6 months ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ రిమూవల్, ఈ రెండిట్లో విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్ చూసుకుంటాం. ఓకే, ఇది గూడ్స్ అనమాట. అయిపోయాయి. నెక్స్ట్ ఏంటంటే సర్వీసెస్కి వెళ్ళదు. ఓకే, మనకి అయిపోయింది. ఇప్పుడు డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ గురించి నీకు ఆన్సర్ చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఒక్కసారి మళ్ళీ రివైజ్ చేసుకుందాం. గూడ్స్ గురించి మాట్లాడాను. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఎఫ్సిఎమా ఆర్సిఎమా. ఎఫ్సిఎం కాంపోజిషన్ స్కీమ్లో పడుతున్నావు నువ్వు, కాదు పడుతున్నాను. అప్పుడు ఏం చేయాలి, యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్, డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్, డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్. లేదు నార్మల్ కేసెస్ అయితే ఏం చెప్తాం, యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్, డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్. ఒకవేళ ఆర్సీఎం కేటగిరీలో పడితే డేట్ ఆఫ్ రిసీట్, డేట్ ఆఫ్ పేమెంట్, 31st డేట్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇన్వాయిస్. ఓకే, ఇప్పుడు డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అనేది ఎలా డిటర్మైన్ చేస్తాం, నార్మల్ కేసెస్, కంటిన్యూస్ కేసెస్, సేల్ ఆర్ అప్రూవల్ బేసిస్ మీద. ఏది నార్మల్ కేసెస్, మూమెంట్ అనేది డస్ ద మూమెంట్ ఆఫ్ ద గూడ్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉందా ఎట్ ద టైమ్ ఆఫ్ రిమూవల్, డస్ నాట్ ఇన్వాల్వ్ మూమెంట్ ఆఫ్ ద గూడ్స్ అయితే ఎట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ. ఓకే, నెక్స్ట్ కంటిన్యూస్ కేసెస్ అయితే పాలు వేయించుకుంటాం, లేదంటే ఎవ్రీడే మనం న్యూస్ పేపర్ వేయించుకుంటాం. ఆడ అకౌంట్ స్టేట్మెంట్ ఎప్పుడు ఇస్తున్నాడు, లేదా నేను పేమెంట్ ఎప్పుడు చేస్తాను, విచ్ ఎవర్ ఈజ్ యాజ్ ద కేస్ మేబీ అనాలి, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అనకూడదు ఇక్కడ. ఓకే, ఒక సేల్ ఆర్ అప్రూవల్ బేసిస్ అయితే విత్ ఇన్ 6 months ఆఫ్ రిమూవల్ ఆర్ డేట్ యాక్సెప్టెన్స్ గివెన్ బై ద బయ్యర్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ కదా, ఒకసారి చూద్దాం. అంతే, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఇప్పుడు నేను మాట్లాడిందంతా ఈ స్టూడియో ఈ సార్ బుక్లోంచి, ఇది దట్స్ ఇట్ బుక్, తరుణ్ రాజ్ సార్ది, యూ కెన్ బై ఇట్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, టైమ్ ఆఫ్ సప్లైలో నార్మల్ కేసెస్ గురించి మాట్లాడాము, కంటిన్యూస్ కేసెస్, సేల్ ఆఫ్ అప్రూవల్ గుడ్స్. ఆ తర్వాత ఇది మాట్లాడుతున్నాం, ఏది ఇది టైమ్ ఆఫ్ సప్లై అనేది గూడ్స్ కేసెస్లో ఇవన్నీ మాట్లాడేసాం. అయితే ఇక్కడ ఒక పాయింట్ గుర్తుంచుకోవాలి, ఇక్కడ డ్యూ డేట్ ఆఫ్ పేమెంట్ అన్నావు కదా, ఎక్కడ ఇక్కడ డ్యూ డేట్ ఆఫ్ పేమెంట్ అన్నాం, డ్యూ డేట్ ఆఫ్ పేమెంట్ అంటే డేట్ ఆఫ్ పేమెంట్ అన్నాం. డేట్ ఆఫ్ పేమెంట్ అంటే ఏంటంటే దాని సిగ్నిఫికెన్స్ ఒకటి ఉంది. నార్మల్గా మనం ఏం చేస్తాం, అడ్వాన్సెస్ కూడా రిసీవ్ చేసుకుంటాం కదా మన కస్టమర్స్ దగ్గర నుంచి. అడ్వాన్సెస్ మీద కూడా నువ్వు టైమ్ ఆఫ్ సప్లై డిటర్మైన్ చేసి ఆ అడ్వాన్స్ మీద కూడా నువ్వు ట్యాక్స్ పే చేయాలంటే పే చేయాలి. ఎప్పుడు పే చేయాలి అలాగా అంటే, ఎక్కడైతే ఇక్కడ డేట్ ఆఫ్ పేమెంట్ వచ్చిందో చూడు, కొన్ని కేసెస్లో వస్తుంది అనమాట. ఇక్కడ డేట్ ఆఫ్ పేమెంట్, ఇక్కడ డేట్ ఆఫ్ పేమెంట్, ఇక్కడ 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 ఇవన్నీ కేసెస్లో కూడా ఈవెన్ నువ్వు అడ్వాన్స్ రిసీవ్ చేసుకున్నా సరే దాని మీద కూడా నువ్వు టైమ్ ఆఫ్ సప్లై డిటర్మైన్ చేసి నువ్వు దాని మీద జిఎస్టీ కట్టాలి. ఎక్కడైతే చెప్పలేదో ఒకే ఒక చోట చెప్పాడు, ఇక్కడ ఒక్క చోట గూడ్స్లో ఎఫ్సిఎంలో నార్మల్ కేసెస్లో చెప్తాడు. ఇక్కడ ఒక్క చోటే ఆడు ఏం చెప్తాడు, డేట్ ఆఫ్ పేమెంట్తో మనకు సంబంధం లేదు కాబట్టి అడ్వాన్స్ నువ్వు రిసీవ్ చేసుకున్నా సరే ఇక్కడ నువ్వేం దాని మీద జిఎస్టీ పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే ఓకే, నెక్స్ట్ సర్వీసెస్కి వెళ్ళిపోదాం. సర్వీసెస్లో మళ్ళీ నెక్స్ట్ ఏంటి క్వశ్చన్ చేసుకోవాలి, అది ఎఫ్సిఎమా ఆర్సిఎమా. ఎఫ్సిఎం అయితే విత్ ఇన్ ద టైం లోపల ఇష్యూ చేశాడా లేదా. ఏమి ఇష్యూ చేశాడు, ఇన్వాయిస్ అనేది. ఇన్వాయిస్ అనేది విత్ ఇన్ ద టైంలో ఇష్యూ చేస్తే అప్పుడు ఏం చేయాలి, యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. అలా కాదండి, విత్ ఇన్ ద టైంలో ఇన్వాయిస్ ఇష్యూ చేయలేదు అంటే ఎప్పటి నుంచి ఎక్కడితో పని అయిపోయిన తర్వాత, సర్వీస్ కదా ఇక్కడ గూడ్స్ కాదు కదా రిసీవ్ చేసుకునేది, సర్వీస్ అంటే ఏంటి, పని అయిపోయిన విత్ ఇన్ ద టైంలో ఇష్యూ చేస్తే ఒకలాగా, ఇష్యూ చేయకపోతే ఒకలాగా. ఏంటి డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అనేది విత్ ఇన్ ద టైంలో ఇన్వాయిస్ ఇష్యూ చేయలేదు, అప్పుడు ఏం చెప్తావు, డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఓకే, సింపుల్. నెక్స్ట్ ఆర్సీఎం కేసెస్లో ఏం చేస్తావు, డేట్ ఆఫ్ పేమెంట్ ఆర్ 61st డే ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇన్వాయిస్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. డేట్ ఆఫ్ పేమెంట్ 61st డేట్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇన్వాయిస్. అయితే ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఒక క్వశ్చన్ అడుగుతాను నేను. ఇక్కడ ఏం చెప్పావు నువ్వు, విత్ ఇన్ ద టైం అని చెప్పావు, నాట్ విత్ ఇన్ ద టైం అని చెప్పావు. అసలు దేని బేస్ మీద నువ్వు విత్ ఇన్ ద టైం అని చెప్తావు అంటే, అదే మన క్లారిటీ ఎవడిస్తున్నాడో సెక్షన్ 31 ఇస్తున్నాడు. సర్వీసెస్ మీద అయితే మళ్ళీ 3 కేసెస్ ఉన్నాయట, నార్మల్ కేసెస్, కంటిన్యూస్ కేసెస్, సెసేషన్ ఆఫ్ సర్వీస్. రికార్డ్ అవుతుంది. నార్మల్ కేసెస్లో ఏం చెప్తా అంటే, నీ కంపెనీ కనుక
బ్యాంకింగ్ గానీ, ఇన్సూరెన్స్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళైతే, నువ్వు ఇన్వాయిస్ అనేది పని జరిగిపోయిన డేట్ ఆఫ్ కంప్లీషన్ నుంచి వితిన్ 45 డేస్‌లో నువ్వు ఇన్వాయిస్ ఇష్యూ చేయాలి. లేదండి మాది బ్యాంకింగ్‌కి సంబంధించింది కాదు, ఇన్సూరెన్స్ సంబంధించింది కాదు అనుకుంటే, మిగిలిన అందరూ కూడా అదర్ సెక్టారే. వీళ్ళందరూ కూడా పని జరిగిన వితిన్ 30 డేస్‌లో ఇన్వాయిస్ అనేది ఇష్యూ చేయాలి. నెక్స్ట్ ఏంటి కంటిన్యూయస్ కేసెస్. కంటిన్యూయస్ సప్లై. ఈ కంటిన్యూయస్ సప్లై అనేది ఏంటి? దీనికి ఒక ఎగ్జాంపుల్ గుర్తుంచుకోగలమా అంటే, ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకు లోన్లు తీసుకుంటాం. లోన్లు తీసుకున్న తర్వాత ఈఎంఐలు కడుతూ ఉండాలి నెల నెల. నువ్వు ఆ ఈఎంఐ డ్యూ డేట్ ఎప్పుడొస్తుందో నీకు తెలుసు కదా! ఎవ్రీ మంత్ పలానా టైంకి నీకు బిల్ వస్తది. సో, నువ్వు అలా అసర్టైనబుల్ చేయగలిగితే డ్యూ డేట్ ఆఫ్ ఇన్‌స్టాల్‌మెంట్. అలా నువ్వు అసర్టైన్ చేయలేకపోతున్నావు. అప్పుడేంటి పేమెంట్ ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటామో అప్పుడు పేమెంట్ చేసుకో. లేదు అంటే పేమెంట్ గనక డేట్ ఆఫ్ కంప్లీషన్‌తో లింక్ అయ్యి ఉంటే, ఆ ఈవెంట్ ఎప్పుడవుతుందో అప్పుడే నువ్వేంటి టైమ్ ఆఫ్ సప్లై అనేది ఉంటది. చూడు ఇక్కడ ఒకసారి ఒక్కదానికి ఒకసారి చదువు ఇక్కడ. పేమెంట్ ఈజ్ లింక్డ్ టు కంప్లీషన్ ఆఫ్ ఎన్ ఈవెంట్ యాజ్ అండ్ వెన్ ఈవెంట్ ఈజ్ కంప్లీటెడ్. ఎప్పుడైతే ఈవెంట్ అయిపోతుందో అప్పుడు చూసుకో. ఓకే. సింపుల్, సింపుల్. నెక్స్ట్ సెసేషన్ ఆఫ్ సర్వీస్. ఒక మూవీ హీరో ఏం చేశాడంటే ఒక మూవీకి ఆహ్, అగ్రీమెంట్ సైన్ చేశాడు. నేను 365 డేస్ నీ ప్రాజెక్ట్ మీద నేను అవైలబుల్‌గా ఉంటాను. సడెన్‌గా వాళ్ళకి ఏదో గొడవలయ్యి మధ్యలో ఆళ్ళు డ్రాప్ అయిపోతున్నారు. అప్పుడేమైతుంది సెసేషన్ ఆఫ్ సర్వీస్. ఒక సర్వీస్ అనేది ఏమైతుందంటే అక్కడితో ఎండ్ అయిపోతుంది. అప్పుడు ఎప్పుడైతే అపాన్ సెసేషన్ ఎప్పుడైతే ఎండ్ అయిపోతుందో అక్కడే నువ్వు టైమ్ ఆఫ్ సప్లై అనేది డిటర్మైన్ చేసి దాని బేస్ మీద నువ్వు కట్టాలి. ఇమ్మీడియేట్‌లీ అపాన్ ద సెసేషన్. ఇమ్మీడియేట్‌లీ ఎప్పుడైతే సెసేషన్ జరుగుతుందో అప్పుడే. విత్ రెస్పెక్ట్ టు ద ప్రొపోర్షన్ ఆఫ్ ద అమౌంట్ రిటైన్డ్. ఆడేం చేస్తాడు మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 365 డేస్‌లో 100 డేస్ అవైలబుల్‌గా ఉన్నాం. ఆ 100 డేస్‌కి ఎంత వస్తదో అంత దాని మీద టైమ్ ఆఫ్ సప్లై డిటర్మైన్ చేసి కట్టేయమంటాడు. ఓకే. సర్వీసెస్ గురించి మాట్లాడుకున్నాం మనం. ఇక్కడితో మెయిన్ క్రక్స్ అనేది అయిపోయింది. ఇక్కడ ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకుందాం. సర్వీసెస్ గురించి ఆలోచిస్తున్నాం. సర్వీసెస్ ఏం చెప్పాడు? సర్వీసెస్ ఎఫ్‌సీఎమా? ఆర్‌సీఎమా? ఎఫ్‌సీఎం వితిన్ ద టైమా? నాట్ వితిన్ ద టైమా? వితిన్ ద టైము. యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఒకవేళ నాట్ విత్ ఇన్ ద టైం అయితే ఏం చేయాలి? డేట్ ఆఫ్ కంప్లీషన్, డేట్ ఆఫ్ పేమెంట్. విత్ ఇన్ ద టైంకి ఏం చెప్పాను నేను? యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్, డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. నాట్ విత్ ఇన్ ద టైం అయితే డేట్ ఆఫ్ కంప్లీషన్, డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఆ తర్వాత ఏం చెప్పావు? ఆర్సీఎం అయితే 61st డేట్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. నువ్వంతా గుర్తుంచుకుంటే మొత్తం అంతా ఒకసారి చూస్తే ఒకే ఒక్క చోట డేట్ ఆఫ్ కంప్లీషన్ అన్న పదం వస్తుంది. అది ఎక్కడంటే సర్వీసెస్‌లో నాట్ ఎఫ్‌సీఎంలో నాట్ విత్ ఇన్ ద టైమ్ ఒక్క చోటలోనే డేట్ ఆఫ్ కంప్లీషన్ అనేది కన్సిడర్ చేస్తున్నాం. మిగిలిన ఎక్కడ కూడా డేట్ ఆఫ్ కంప్లీషన్ అనేది తీసుకురావట్లే. ఓకే. నెక్స్ట్ ఏంటి? సర్వీసెస్ ఎలా డిటర్మైన్ చేస్తాం? నార్మల్ కేసెస్ అయితే బ్యాంక్ ఇన్సూరెన్స్ వాళ్ళకైతే 45 డేస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కంప్లీషన్. అదర్స్ అయితే 30 డేస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కంప్లీషన్. కంటిన్యూస్ సప్లై అయితే ఏంటి? అసెటైనబుల్ అయితే డ్యూ డేట్ ఆఫ్ ఇన్‌స్టాల్‌మెంట్. నాట్ అసెటైనబుల్ అయితే పేమెంట్. పేమెంట్ గనుక లింక్డ్ టు ద కంప్లీషన్ ఆఫ్ ఈవెంట్ అయితే డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ ఎన్ ఈవెంట్. సెసేషన్ అయితే ఏం చేస్తున్నాడు? ఇమ్మీడియేట్‌లీ ఎట్ ద టైమ్ ఆఫ్ సెసేషన్. అంతే అయిపోయింది. ఇంక దీంట్లో సాగదీయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను మాట్లాడిందంతా సార్ బుక్‌లో ఇదిగో సర్వీసెస్ పాయింట్‌లో ఇది. ఆ తర్వాత ఈ అంతే. నెక్స్ట్ ఏం చేస్తాం మనం? ఇక్కడ చూడు. ఎక్కడ ఒకసారి ఇక్కడ మనం కొన్ని క్వెషన్స్ ఏద్దాం. ఇన్ కేస్ ఆఫ్ వోచర్స్ ఇప్పుడు నార్మల్‌గా గూడ్స్ గురించి మాట్లాడావు, సర్వీసెస్ గురించి మాట్లాడావు. ఇప్పుడు ఇంకో కొన్ని కేసెస్ ఉండిపోయాయి. వోచర్స్ ఇష్యూ చేసినప్పుడు ఇప్పుడు నువ్వేం చేసావు? రిలయన్స్ ట్రెండ్స్‌లో వోచర్స్ ఇష్యూ చేసావండి మీరు. మనం వోచర్స్ ఇష్యూ చేసాం. అది తెలుసు కదా! బట్టల మీద వాడు రిడీమ్ చేసుకోగలడు. అంటే నీకు ఇష్యూ చేసిన రోజున వాడు దేని మీద అసర్టైన్ చేయగలడో ఆ రిడీము నీకు తెలుసు కాబట్టి అట్ ద టైమ్ ఆఫ్ ఇష్యూయన్స్ ఆఫ్ వోచర్ టైమ్ ఆఫ్ సప్లై అనేది అయిపోద్ది. ఎందుకు? ఐడెంటిఫైబుల్ వోచర్ కాబట్టి. ఒకవేళ నాన్ ఐడెంటిఫైబుల్ వోచర్ అయితే అట్ ద టైమ్ ఆఫ్ రిడెంప్షన్ ఆఫ్ ద వోచర్. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పంటే స్పెన్సర్స్‌లో నువ్వు ఒక వోచర్ ఇచ్చావు. ఆడ స్పెన్సర్స్‌లో కిరాణా సామాన్లు ఏదైనా కొనుక్కోవచ్చు. ఒక దాని మీద ఒక రేటు. సో, అప్పుడు ఏం చేస్తావు? అట్ ద టైమ్ ఆఫ్ రిడెంప్షన్ ఆఫ్ వోచర్ తీసుకుంటావు. అయిపాయే నెక్స్ట్. నెక్స్ట్ ఏంటి? ఇన్ కేస్ ఆఫ్ టైమ్ ఆఫ్ సప్లై నాట్ అసెప్టబుల్. పైన చెప్పిన ఏ విధంగా కూడా నువ్వు దీన్ని అసర్టైన్ చేయలేకపోతున్నావు. అప్పుడు ఏం చేస్తావు అంటే వాడు రిటర్న్ ఆఫ్ ఇన్‌కమ్ ఫైల్ చేస్తాడా? అప్పుడు ఎప్పుడైతే రిటర్న్ ఆఫ్ ఇన్‌కమ్ ఫైల్ చేస్తున్నాడో అదే డ్యూ డేట్ ఆఫ్ టైమ్ ఆఫ్ సప్లై కింద తీసుకొచ్చాం. అది రిటర్న్ ఆఫ్ ఇన్‌కమ్ కూడా ఫైల్ చేయట్లేదంటే డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ జీఎస్టీ అంతే. ఇన్ కేస్ ఆఫ్ టైమ్ ఆఫ్ సప్లై ఈస్ నాట్ అసెప్టబుల్ యాస్ పర్ ఎనీ సబ్సెక్షన్ అప్లికబుల్ ఇన్ కేస్ ఆఫ్ ఎవాషన్ ఆఫ్ జీఎస్టీ బై టాక్సిబుల్ పర్సన్ అయితే పీరియాడికల్ రిటర్న్ ఫైల్ చేసేవాడైతే డేట్ ఆఫ్ ఫైలింగ్ సచ్ రిటర్న్ నాట్ ఫైల్డ్. పీరియాడికల్ రిటర్న్స్ ఫైల్ చేయాలంటే డ్యూ డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ జీఎస్టీ. డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ జీఎస్టీ. ఒకవేళ
ఏంటి వాడు విత్ ఇన్ ద టైంలో పే చేయాలి కానీ పే చేయట్లే. ఆడు పే చేయడం మనం ఏం చేసామంటే వాడికి లేట్ ఫీని ఇంట్రెస్ట్ చార్జ్ చేసాం. ఆ లేట్ ఫీ ఇంట్రెస్ట్ మీద నువ్వు టైమ్ ఆఫ్ సప్లై ఎప్పుడని చెప్తావు అంటే వాడి దగ్గర నుంచి నువ్వు ఎప్పుడైతే రిసీవ్ చేసుకున్నా అదే టైమ్ ఆఫ్ సప్లై. రిసీట్ బేసిస్ మీద చెప్తాం అది. ఇన్ కేస్ ఆఫ్ కానీ ఇక్కడ ఏంటంటే ఇంట్రెస్ట్ వస్తే నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకు. నార్మల్ లోన్స్ ఇంట్రెస్ట్ మీద అయితే అది ఎగ్జామ్ట్. ఇక్కడ లోన్స్ ఇంట్రెస్ట్ మీద లోన్స్ అడ్వాన్సెస్ మీద గురించి దాని గురించి కాదు వీడు మాట్లాడేది. ఇక్కడ మాట్లాడేది ఏంటి, నీకు రావాల్సిన కన్సిడరేషన్ విత్ ఇన్ ద టైంలో రావట్లేదు, దానివల్ల నువ్వు ఏం చేస్తావు ఇంట్రెస్ట్ అనేది లెవీ చేస్తావు. దాని మీద టైమ్ ఆఫ్ సప్లై ఉంది, ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటావో అప్పుడే దాని టైమ్ ఆఫ్ సప్లై. ఇక్కడ ఏంటి డేట్ ఆఫ్ పేమెంట్ గురించి చెప్తాడు. ఇక్కడ ఏం చెప్తాడంటే పుస్తకాల్లో రాసుకుంటావా లేదంటే పేమెంట్ రిసీవ్ చేసుకున్న రోజా, ఎంట్రీ ఇన్ ద బ్యాంక్ అకౌంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎలియర్. బుక్స్లో రాసుకున్న టైము మన బ్యాంక్ అకౌంట్లో పడ్డ రోజు, అదే ఇది మాట్లాడేది. అడ్వాన్సెస్ గురించి ఆల్రెడీ మాట్లాడేసాను. నెక్స్ట్ ఏంటంటే ఈ ఒక్క పాయింట్ చూడు, ఇక్కడ చూడు ఈ జాగ్రత్తగా విను. ఇది వేరే కేసు. టైం ఎంత అయింది. ఇక్కడ ఏంటంటే అప్ టు 1000 రిసీవ్డ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ద ఇన్వాయిస్ ఇన్ కేస్ ఆఫ్ సర్వీసెస్ కవర్డ్ అండర్ ఎఫ్సిఎం. టైమ్ ఆఫ్ సప్లై అనేది డేట్ ఆఫ్ ఇన్వాయిస్ లేదంటే సెక్షన్ 13 సబ్సెక్షన్ 2 అంట. నీకేమో అర్థం కాలేదు, నాకు అర్థమైంది. చూడు చేస్తా. ఇక్కడ చాలా కొన్ని టర్మ్స్ చెప్తాను. అప్ టు 1000 అన్నాడు. ఇన్ కేస్ ఆఫ్ సర్వీసెస్ అట, అది కూడా ఎఫ్సిఎం. అంటే సర్వీసెస్ గురించే మాట్లాడుతున్నాడు ఈ ఒక్క పాయింట్. అది కూడా ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం అని మాట్లాడుతున్నాడు. ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం మనకి ఏమున్నాయి, విత్ ఇన్ ద టైమ్, నాట్ విత్ ఇన్ ద టైమ్ ఉంటాయి. అయితే ఇన్వాయిస్ వాల్యూ అనేది 1000 రూపీస్ వరకే ఉండాలంట. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూడు ఇక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేశానంటే మా ఇంట్లో వైఫై ఉందండి. వైఫైకి బిల్లు ఎవ్రీ మంత్ వస్తుంది. నాకు ఎవ్రీ మంత్ 3rd బిల్ వస్తుంది. ఎంత, 950 రూపీస్ బిల్లు. అయితే నేను ఎంత పే చేశాను అడిగి, నా సప్లయర్కి 1000 రూపీస్ పే చేశాను. వాడు ఏం చేశాడు, ఈ ఎక్సెస్ 50 రూపీస్ని నెక్స్ట్ మంత్లో అడ్జస్ట్ చేసుకుంటాడు నార్మల్గా. అయితే ఇక్కడ ఇప్పుడు ఏంటి, సర్వీసెస్ రిసీవ్ చేసుకున్నాం, దాన్ని బిల్ పేమెంట్ చేసాం. విత్ ఇన్ ద టైం అయితే ఏం చెప్తాం, యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఇస్ ఎల్. నాట్ విత్ ఇన్ ద టైం అయితే డేట్ ఆఫ్ కంప్లీషన్, డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఇస్ ఎల్. దేని గురించి మాట్లాడతాడు, ఇదంతా 950 రూపీస్ గురించి మాట్లాడతాం. మరి ఈ 50 రూపీస్ గురించి ఎవరు చెప్తాడండి, అడ్వాన్స్ రిసీవ్ చేసుకున్నావు కదా నువ్వు. సో ఈ 50 రూపీస్ ఏదైతే అడ్వాన్స్ రిసీవ్ చేసుకున్నావో దాని గురించి చెప్తున్నాడు అనమాట. ఎప్పుడైతే నీ బిల్లు 1000 రూపీస్ దాటలేదో, అప్ టు 1000 రూపీస్ అయితే ఆ 1000 రూపీస్ మీద ఏదైతే అడ్వాన్స్ పే చేసావో దాని మీద ఇన్వాయిస్ ఎప్పుడైతే ఇష్యూ చేస్తావో అప్పుడు తీసుకోవచ్చు. లేదు అంటే అది నీ ఇష్టం. నార్మల్ కేసెస్లో ఎలా చేస్తావు దాన్ని అలా ట్రీట్ చేసుకుని అలా పే చేసుకోవాలి. దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఎందుకు, ఏం చెప్పాలనుకుంటున్నాడంటే ఒక డీటెయిల్గా చూస్తే నీకు అర్థమైంది. ఇప్పుడు బిల్ ఎప్పుడు వస్తుంది మనకి, 3rd మార్చిన వచ్చింది, దాన్ని పేమెంట్ చేస్తాం. నెక్స్ట్ మంత్ మళ్ళీ ఎప్పుడు వస్తుంది, 3rd మార్చిన వస్తుంది. ఈ కేసులో చూస్తే ఇక్కడ ఏంటి, యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్, డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఇస్. మనం ఇప్పుడు పే చేస్తాం, 5th మార్చిని పే చేసాం అనుకో. 3rd మా 3rd మార్చ్ ఒకసారి ఇక్కడ నేను దేని గురించి మాట్లాడతానంటే 50 రూపీస్ గురించి మాట్లాడతాను. అదంతా స్టోరీ నాకు వద్దు. 950 రూపీస్ గురించి నీకు ఎలాగో తెలుసు. ఈ 50 రూపీస్ గురించి మనం ఏం చెప్తామంట, ఇది ఇన్వాయిస్ ఎప్పుడు ఇస్తాడు ఈ 50 రూపీస్కి, నెక్స్ట్ మంత్ ఇస్తాడు. ఎప్పుడంటే 3rd ఏప్రిల్ని ఇస్తాడు ఇన్వాయిస్ మనకి. ఓకే, బట్ పేమెంట్ ఎప్పుడు చేసావు నువ్వు, 3rd మార్చిని పే చేస్తావు. అంటే విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అంటే ఏమొస్తుంది, 3rd మార్చిన. ఈ 50 రూపీస్ మీద ఇప్పుడే రిసీవ్ చేసుకున్నావు కాబట్టి ఇప్పుడే ట్యాక్స్ కట్టు అని చెప్తాం నార్మల్ ప్రొవిజన్స్లో. అయితే వీళ్ళకి ఎవరికి, సర్వీసెస్ ప్రొవైడ్ చేసే వాళ్ళకి 1000 రూపీస్ ఇన్వాయిస్ దాటిన వాళ్ళకి, అది కూడా ఎఫ్సిఎం బేసిస్లో వాళ్ళకి ఏమి ఇస్తామంటే, బాబు నువ్వు ఇన్వాయిస్ మీద పే చేసినా మాకు ఓకే, డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఎప్పుడు ఇస్తావు, సో ఏప్రిల్లో ఇస్తావు అంటే నెక్స్ట్ మంత్. అంటే ఈ చిన్న చిన్న అమౌంట్స్ కోసం నువ్వు పెద్ద స్ట్రగుల్ తీసుకోకు అని చెప్పి నెక్స్ట్ మంత్లో పే చేసినా మాకు ఓకే అని చెప్తున్నాడు. అదే దాని ప్రొవిజన్, ఇంకా దాని మించి సాగాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఏంటంటే, ఒకవేళ మన అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ దగ్గర నుంచి మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫారిన్లో నా ఫ్రెండ్ లాయర్ ఉన్నాడండి, ఆడి దగ్గర నుంచి నేను సర్వీసెస్ తీసుకున్నా, లాయర్ కన్సల్టింగ్ సర్వీసెస్. రిసిపియంట్ ఎక్కడున్నాడు, ఇండియాలో ఉన్నాడు. సప్లయర్ ఎక్కడున్నాడు, అవుట్ సైడ్ ఇండియాలో ఉన్నాడు. ఇలాగా అవుట్ సైడ్ ఇండియాలో వాడికి నేనేమైతాం, అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ వస్తాం. అప్పుడు టైమ్ ఆఫ్ సప్లై అనేది ఎలా డిటర్మైన్ చేస్తున్నాడట, డేట్ ఆఫ్ ఎంట్రీ, మన పుస్తకాల్లో రాసుకున్న ఎంట్రీ కానీ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ తీసుకోమని చెప్తున్నాడు. డేట్ ఆఫ్ ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ టు ద సప్లయర్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్, అదే చెప్తున్నాడు. అయిపోయాక నెక్స్ట్ అంతే. ఇన్ కేస్ ఆఫ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ బిట్వీన్ అసోసియేషన్ ఎంటర్ప్రైజ్ వేర్ సప్లయర్ ఈజ్ అవుట్ సైడ్ ఇండియా అండ్ రెసిపెంట్ ఈజ్ ఇండియా,
టైమ్ ఆఫ్ సప్లై, డేట్ ఆఫ్ ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆర్ రిసీవ్ ఆఫ్ ద బుక్స్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ టు ద సప్లై విచ్ ఎవర్ ఇస్ ఎలియర్. ఎంట్రీ కానీ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఇస్ ఎలియర్, అంతే అయిపోయింది. నెక్స్ట్ ఏం చేశానంటే ఈసారి నా దగ్గర గూడ్స్ ఉన్నాయండి, నేను ఫారెన్లో దుబాయ్లో ఎగ్జిబిషన్లో పెడదాం అనుకుంటున్నాను. ఎగ్జిబిషన్లో ఎవరైనా కొనుక్కున్నట్టు, లేదంటే మొత్తం గూడ్స్ అని మళ్ళీ ఇండియా తెచ్చేసుకుంటాను. ఒరే నేను ఇలా పట్టుకెళ్తానంటే అది టైమ్ ఆఫ్ సప్లై ఎంత అని చెప్తే దాని మీద టైమ్ ఆఫ్ సప్లై లేదు, నువ్వు పట్టుకెళ్ళు అమ్ముకో ఫారెన్ ట్రేడ్ చేసుకో, నేను ఎవడొద్దన్నాడు అంటాడు గవర్నమెంట్. అయితే ఇక్కడ ఒక కండిషన్ పెట్టాడు, నువ్వు పట్టుకెళ్ళినా వితిన్ 6 మంత్స్లో మళ్ళీ నువ్వు ఇండియా తెచ్చాలి లోడ్ అంతా. నువ్వు తీసుకురాకుండా అక్కడి నుంచి అలా షిఫ్ట్ చేస్తాను అప్పుడు అది దాని మీద జిఎస్టీ కట్టమంటాం. అదే చెప్తారు ఇక్కడ. వెన్ గూడ్స్ ఆర్ టేకెన్ అవుట్ సైడ్ ఇండియా ఫర్ ఎగ్జిబిషన్ ఇట్ ఈస్ నాట్ ఏ సప్లై, అది సప్లై కాదు. బట్ వెన్ సేమ్ గూడ్స్ ఈజ్ నాట్ బ్రాట్ బ్యాక్ వితిన్ 6 మంత్స్ ఇట్ ఈస్ డీమ్డ్ టు బి సప్లై. అప్పుడు వితిన్ 6 మంత్స్ అయిపోతే అప్పుడు టైమ్ ఆఫ్ సప్లై లెవీ చేసేస్తాం, అంతే. దాంట్లో ఇంకా సాధించాల్సింది ఏమైంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దిస్ వన్, ఏంటి, చేంజ్ ఇన్ ద రేట్. టైమ్ ఆఫ్ సప్లై ఇన్ ద కేస్ ఆఫ్ చేంజ్ ఇన్ ద రేట్. కన్ఫ్యూజ్ అవుతాం మనం నార్మల్గా అయితే, ఒక స్ట్రక్చర్డ్ వేలో మనం దీన్ని పెట్టుకోగలిగితే ఇది చాలా ఈజీ అయిపోతుంది. ఇది చేంజ్ ఇన్ ద రేట్ ఎవరికి అప్లికబుల్, ఇన్ కేస్ ఆఫ్ సర్వీసెస్ మాత్రమే ఇది అప్లికబుల్. ఇన్ కేస్ ఆఫ్ సర్వీసెస్ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ నా బొమ్మ చూడు, అది వదిలే. ఫస్ట్ కొన్ని క్వశ్చన్స్ వేసుకోవాలండి ఎప్పుడు కూడా. చేంజ్ ఇన్ ద రేట్ ఎప్పుడు జరిగిందండి, 16th మార్చిన 16th మార్చిన రేట్ అనేది మారిపోయింది. అంటే ప్రీవియస్గా ఎంత ఉంది రేటు 12%, ఇప్పుడు ఏమంత అయింది 16% అయిపోయింది. అయితే ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, చేంజ్ ఇన్ ద రేట్ తెలుసుకున్నావు కదా, తెలుసుకున్న తర్వాత ఏం అడగాలి, పని ఇప్పుడు జరిగిందని అడగాలి. పని రేటు మారక ముందే అయిపోయింది అనుకోండి పని, డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ వర్క్, అప్పుడు ఏం తీసుకుంటాం, ఓల్డ్ రేటే తీసుకొని నార్మల్ ఏం చేస్తాం, డేట్ ఆఫ్ ఇన్వాయిస్ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్ చేస్తాం, అయిపోయాయి. అసలు గొడవ లేని పని ఇది. ఈసారి ఏంటంటే ఇంకో కేసు చూద్దాం. పని ఇప్పుడు జరిగిందంట 18th మార్చిన జరిగింది. ఓకే, పని ఎప్పుడు జరిగింది 18 మార్చ్. చేంజ్ ఇన్ ద రేట్ ఎప్పుడు జరిగింది 16 మార్చ్. అంటే రేటు మారిన తర్వాత పని జరిగింది. అప్పుడు ఏం చేయాలంటే, నా డేట్ ఆఫ్ ఇన్వాయిస్ డేట్ ఆఫ్ పేమెంటు రేటు మారక ముందే ఇష్యూ చేసుంటే అప్పుడు ఎప్పుడు జరిగిపోయి డేట్ ఆఫ్ ఇన్వాయిస్ డేట్ ఆఫ్ పేమెంట్ 15th మార్చిన జరిగిపోయింది. సో అప్పుడు ఏం చేస్తాం, నార్మల్గా డేట్ ఆఫ్ ఇన్వాయిస్ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్ తీసుకుంటాం, అక్కడితో క్లోజ్. ఓకే, అది కూడా అయిపోయాయి. ఇప్పుడు ఇంకో కేసు ఏంటంటే, డేట్ ఆఫ్ కంప్లీషన్ అనేది ఆఫ్టర్ ద చేంజ్ ఇన్ ద రేట్. ఓకే, అండ్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ డేట్ ఆఫ్ పేమెంట్ కంప్లీట్లీ పని రేట్ మారిన తర్వాత తీసుకోవచ్చు, లేదంటే ఒకటి ముందు ఒకటి వెనకాల పడవచ్చు. అంటే డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అనేది ముందు పడవచ్చు, డేట్ ఆఫ్ పేమెంట్ తర్వాత పడవచ్చు. అప్పుడు కూడా ఏం చేస్తాం, డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఇస్ లేటర్ తీసుకుంటాం. ఓకే, అప్పుడు కూడా కాదు, డేట్ ఆఫ్ ఇన్వాయిస్ కానీ డేట్ ఆఫ్ పేమెంట్ కానీ విచ్ ఎవర్ ఇస్ లేటర్ తీసుకోవాలి. ఓకే, ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండు. ఈ రెండు కేసెస్లో ఏం తీసుకున్నాం, ఈ రెండు కేసెస్లో విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్ తీసుకున్నాం, ఈ ఒక్క కేసులోనే విచ్ ఎవర్ ఇస్ లేటర్ తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ 3 పదాలు ఏం వాడావు, డేట్ ఆఫ్ పేమెంట్ డేట్ ఆఫ్ పేమెంట్ డేట్ ఆఫ్ పేమెంట్. ఇక్కడ డేట్ ఆఫ్ పేమెంట్ నార్మల్గా ఏం తెలుసు, మన పుస్తకాల్లో రాసుకున్న రోజు కానీ బ్యాంక్ అకౌంట్లో పడ్డ రోజు కానీ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ తీసుకుంటాం. కానీ ఈ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ ఎప్పుడు తీసుకోవాలంటే, ఓన్లీ ఇప్పుడు మనకు పేమెంట్ చేంజ్ అయిన, ఇప్పుడు చేంజ్ ఎప్పుడేం జరిగింది 16 మాత్రం రేట్ చేంజ్ అయింది. అక్కడి నుంచి వితిన్ 4 డేస్లో నువ్వు రిసీవ్ చేసుకుంటే, వితిన్ 4 డేస్లో నువ్వు బ్యాంక్ అకౌంట్లో రిసీవ్ చేసుకుంటే అప్పుడు ఏం చేస్తావు, నార్మల్గా మనకు తెలిసిందే, ఎంట్రీ పుస్తకాల్లో రాసుకున్న రోజు కానీ క్రెడిట్ ఇన్ ద బ్యాంక్ అకౌంట్ విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్ అని తీసుకుంటాడు. ఓకే, అలా కాదండి, నాకు పేమెంటు 4 డేస్ తర్వాత పడ్డది. ఏ 4 డేస్ తర్వాత, 16th మార్చ్ నుంచి వితిన్ 4 డేస్ అంటే ఏంటి, 20th మార్చ్లో పడాలి మనకు బ్యాంక్ అకౌంట్లో, పడలేదు. నాకు 25th మార్చ్ ఎప్పుడు పడింది అంటే 4 డేస్ దాటేసింది కదా. అప్పుడు ఏం చెప్తామంటే, మన బ్యాంక్ అకౌంట్లో ఎప్పుడైతే పడ్డదో అదే డేట్ ఆఫ్ పేమెంట్ అవుతుంది. నాట్ విత్ ఇన్ ద 4 డేస్ అయితే క్రెడిట్ ఇన్ ద బ్యాంక్ అకౌంట్, దట్ ఈస్ ద డేట్ ఆఫ్ పేమెంట్. ఓకే, అయితే దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే చూడు ఒకసారి. ఇక్కడ ఏం చెప్పావు, విచ్ ఎవర్ ఇస్ లేటర్ అన్నావు కదా, ఇక్కడ డేట్ ఆఫ్ పేమెంట్ వెనక్కి వెళ్ళిపోయింది అనుకో, లేటర్ తీసుకోవాలి. అక్కడ లేటర్ అంటే ఖచ్చితంగా కొత్త రేట్ అప్లికబుల్ అయిపోద్ది మనకు, అదనమాట దాని ఇంపాక్ట్. ఈ క్వశ్చన్స్లో మనం ఒక స్ట్రక్చర్డ్ వేలో చేసుకోవాలంటే ఫస్ట్ ఇలా నీట్గా రాసేసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ ఏం వేసుకోవాలి, మనకు నార్మల్గా ఏం తెలిసి ఏమేం కావాలి, డేట్ ఆఫ్ ఇన్వాయిస్ కావాలి, డేట్ ఆఫ్ పేమెంట్ కావాలి. అది ఏదైనా సరే క్వశ్చన్ ఆడు ముందు పడ్డాడా వెనక పడ్డాడా అంత తర్వాత సంగతి. ఫస్ట్ మనకి ఈ రెండు కావాలి. దీనికన్నా ముందు ఏం కావాలి, డేట్ ఆఫ్ కంప్లీషన్ అని తెలియాలి. సో
చేంజ్ ఇన్ ద రేట్ అనేది రాసేసుకో. ఆల్రెడీ పైన ఉంటది. ఆ తర్వాత ఏం చేసుకుంటావు డేట్ ఆఫ్ కంప్లీషన్ రాసేసుకో. దాని తర్వాత డేట్ ఆఫ్ ఇన్వాయిస్ తెలుసు. డేట్ ఆఫ్ పేమెంట్ తెలుసు. డేట్ ఆఫ్ పేమెంట్ ఎలా డిటర్మైన్ చేస్తావు? ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆర్ క్రెడిట్ ఇన్ ద బ్యాంక్. ఈ రెండిట్లో వితిన్ ద 4 వర్కింగ్ డేస్ అయితే ఈ రెండిట్లో ఎర్లియర్ తీసుకుంటాం. లేదంటే క్రెడిట్ ఇన్ ద బ్యాంక్ అకౌంట్ ఒకటే తీసుకుంటాం. దాన్ని డేట్ ఆఫ్ పేమెంట్ అని చెప్తాం. ఈ రెండిట్లో విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్ విచ్ ఎవర్ లెటర్ అని చెప్పి తీసుకొని దాన్నే టైమ్ ఆఫ్ సప్లై కింద డిటర్మైన్ చేస్తాం. విత్ దిస్ వీఆర్ డన్ విత్ టైమ్ ఆఫ్ సప్లై చాప్టర్ రివిజన్. ఈ చాప్టర్లో నాకు మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మస్ట్ డూ క్వశ్చన్స్ అని అనిపించింది. క్వశ్చన్ నెంబర్ 4 ఐసీమీటర్ నుంచి క్వశ్చన్ నెంబర్ 4 క్వశ్చన్ నెంబర్ 10. క్వశ్చన్ నెంబర్ 4 ఏముంటుంది? ట్రస్ట్ ఇండస్ట్రీస్ అని ఉంటుంది. ఇంకోటి ఏంటంటే యాండెస్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఒక క్వశ్చన్ ఉంటుంది. అది క్వశ్చన్ నెంబర్ 10. ఈ రెండు నేర్చుకుంటే మనకి బాగా కంపల్సరీ చూసుకోవాలి లాస్ట్ డే కూడా. ఓకే, థ్యాంక్ యూ.